వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో బొనిగల సొలమన్ గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. హాయ్ సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు చాలామంది ఏంటంటే జాబ్లో ఒకసారి జాయిన్ అయిన తర్వాత 20-25 అంటే ఆల్మోస్ట్ 23 to 25 ఇయర్స్ మధ్యలో స్టార్టింగ్ ఫస్ట్ జాబ్ అనేది జాయిన్ అవుతారు. అయిన తర్వాత ఒక డీసెంట్ శాలరీ వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటంటే మనకు క్రెడిట్ కార్డ్స్, లోన్ ఎలిజిబిలిటీ ఇలాంటివన్నీ వస్తాయి. బ్యాంక్ నుంచి ఫోన్లు రావడము. సో ఇల్లు తీసుకోవాలని చాలామందికి ఒక కల ఉంటుంది. సో అలా అని చెప్పి హోమ్ లోన్ తీసుకొని ఒకవేళ మనం ఒక ఇల్లు కొనుక్కుంటే ఆ హోమ్ లోన్ ఇంత యంగ్ ఏజ్లో, అంటే ఇంకా పెళ్లి కాని వయసులో ఇలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము, ఆ ఈఎంఐలు కట్టడము ఒక మంచి పాత అంటారా, లేదంటే దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అంటారా? ఆ ఇల్లు తీసుకున్నాక కూడా 20-25 ఇయర్స్ ఇంకా మనం వడ్డీ అనేది కడుతూనే ఉండాలి, ఈఎంఐ అనేది కడుతూనే ఉండాలి, కాబట్టి అది మనకు ఆస్తి అవుతుందా, అప్పు అవుతుందా? మంచి క్వశ్చన్ అడిగారండి ఆయుష్మాన్ గారు. ఇప్పుడు మనం ప్రజలకు చెప్పేది ఏమిటంటే అసెట్, లయబిలిటీ ఈ రెండు డిఫరెన్స్ తెలియాలి. అసెట్ అంటే ఆస్తి, లయబిలిటీ అంటే బాధ్యతలు లేదా అప్పు. ఇప్పుడు యూత్ లేదా మిడిల్ క్లాస్ వాళ్ళు చేస్తున్నది ఏమిటంటే, ఇల్లు అనేది ఎమోషన్, ఇల్లు కొనుక్కోదని మనం చెప్పట్లేదు, ఇల్లు కొనుక్కోండి. కానీ ఎప్పుడు కొనుక్కోమని మనం ఎడ్యుకేట్ చేస్తున్నామంటే, అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఇల్లు కొనుక్కుంటే జీవితాంతం హ్యాపీగా వెళ్ళిపోతుంది మీ లైఫ్. అసెట్ బిల్డ్ చేసుకోకుండా మీరు ఇల్లు కొనుక్కుంటే మీరు ఈఎంఐల కోసం, బాధ్యతల కోసం జీవితాంతం పనిచేస్తూ ఉండాలి, బ్యాంకుల కోసం పనిచేయాలి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఆయుష్మాన్ గారు, అసెట్ అంటే ఏమిటి? ఫస్ట్ అసెట్ అంటే డబ్బుని సమకూర్చాలి. నా జేబులోకి రూపాయి రావాలి, నేను ఇన్వెస్ట్ చేసే డబ్బు వల్ల నాకు డబ్బు రావాలి. లయబిలిటీ అంటే ఏంటి? నా జేబులోంచి డబ్బు వెళ్ళిపోవటం లయబిలిటీ. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక యంగ్ డైనమిక్, ఒక 1,00,000 రూపాయల జీతం లేదా 1,50,000 జీతం, ఓకే, జాబ్ వచ్చింది. సరే, అతను ఎక్కడి నుంచో వచ్చాడు హైదరాబాద్కి. ఎవరికైనా ఫస్ట్ కళ ఏమిటి? ఇల్లు కొనుక్కోవాలి, హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలి, హైదరాబాద్లో మనకు ఇల్లు ఉండాలి. అమ్మ నాన్నలు సంతోషపడతారు, చుట్టుపక్కల వారు సంతోషపడతారు, ఫ్రెండ్స్ సంతోషపడతారు. 1,50,000 వస్తుంది అనుకోండి, మన దగ్గర ఇక్కడ ఫ్లాట్ కొనుక్కోవాలంటే కూడా 1 కోటి రూపాయలు అవుతుంది ఉదాహరణ, ఈజీగా. సో డౌన్ పేమెంట్ చేయాలి. 10 లక్షలు, 15, 20, 85%, 20% దాకా, 15% డౌన్ పేమెంట్, 85% లోన్. సో డౌన్ పేమెంట్ కూడా లేకుండా ఫ్రెండ్స్ దగ్గర క్రెడిట్ కార్డు ఇంకొకటి చేస్తే ఇబ్బంది మొదలైనట్టే. ఓకే. ఇప్పుడు సార్ దాచుకున్నారు 15%, అంటే కోటికి 15 లక్షలు దాచుకున్నారు, డౌన్ పేమెంట్ చేశారు, లోన్ తీసుకున్నారు. ఇప్పుడు మనకు 1 కోటి రూపాయలు ఇంటికి 15 లక్షలు చేస్తే 85 lakhs, 80 lakhs లోన్ తీసుకుంటారు సుమారుగా. 70-80 వేలు ఈఎంఐ పడుతుంది. ఇక అక్కడ నుంచి 20 years, 25, 30 years జీవితకాలం కట్టాలి, ఈఎంఐ కట్టాల్సిందే. నేనేమంటున్నానంటే ఆయుష్మాన్ గారు, అసెట్ బిల్డ్ చేసుకోకుండా మీరు ఇల్లు కొనుక్కుంటే అది ఆస్తి కాదు, అప్పు. ఈ యొక్క ఇల్లు మార్టిగేజ్లో ఉంటుంది, బ్యాంక్ పేరు మీద ఉంటుంది. మీరు 70,000 to 80,000 ఎవ్రీ మంత్ కట్టాల్సిందే. కరెక్ట్. రెండవది, మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఇంటి కోసం మనం ఇంటీరియర్ డెకరేషన్ అనే లోపల సామాన్ల కోసం మళ్ళీ క్రెడిట్ కార్డు ద్వారా ఇంకొక ద్వారా అప్పు చేస్తాం, దానికి ఈఎంఐ పెరుగుతుంది మళ్ళీ. కరెక్ట్. కారు, డీసెంట్ ఇల్లు కొన్నామంటే కంపల్సరీగా స్టేటస్ సింబల్ కారు మళ్ళీ రిచ్గా కొనుక్కుంటే ఇంకా ఈఎంఐ. కిడ్స్ వచ్చిన తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్. ఇక అసెట్ బిల్డ్ చేసుకోకుండా మనం ఇల్లు కొనుక్కుంటే ఈఎంఐలు, జీవితకాలం ఈఎంఐ ట్రాప్లో పడిపోయి మనం ఎప్పటికీ కోలుకోలేము. సో సొల్యూషన్ ఏమి ఇస్తున్నామంటే ఆయుష్మాన్ గారు, మన ఎపిసోడ్ ద్వారా యూత్ 25లో జాబ్ వచ్చింది, 50,000, 1,00,000, మీ జీతం ఎంతనే కానివ్వండి. ఓకే. సో 1,00,000 జీతం ఉంది, మీరు కోటికి 80 lakhs ఎలిజిబిలిటీ ఉన్నారు. మిమ్మల్ని ఏం చెప్తున్నట్టు, ఒక 50,000 ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సేవింగ్స్ వద్దు, ట్రేడింగ్ వద్దు. ఓకే. బ్యాంకులో ఎఫ్డీలు, పోస్ట్ ఆఫీస్లో ఎఫ్డీలు వద్దు. ఇన్వెస్ట్మెంట్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకోండి. ఎవ్రీ మంత్ 50,000. ఓకే. సంవత్సరానికి 6 లక్షలు, 10 సంవత్సరాలకు 60 లక్షలు. 10 సంవత్సరాలు 12% లెక్కేసుకుంటే కూడా సుమారుగా 1,30,00,000. అంటే ఇది గ్యారంటీడ్ కాదు, చరిత్ర ఆధారంగా ఒక 12% వస్తుందని
మనం ఎగ్జామ్షన్ 1,30,00,000 వస్తుంది. 1,30,00,000 ఎసెట్ మీకు బిల్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇల్లు ప్లాన్ చేసుకుంటే ఈ రోజున్న ₹1,00,00,000 ఇల్లు ఆ రోజుకి 1,50,00,000 అవ్వచ్చు, 1,70,00,000 అవ్వచ్చు ఇన్ఫ్లేషన్ వల్ల. ఇక్కడ మీరు ప్లాన్ చేసుకుంటే ఏమవుద్దంటే ఈ 1,20,00,000 నుంచి ఈఎంఐ అమౌంట్ SWP పెట్టుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మనం మన శాలరీ నుంచి ఈఎంఐ కట్టాల్సిన అక్కర్లేదు, ఈ మ్యూచువల్ ఫండ్ నుంచి మనం ఈ 1,30,00,000లో ఒక 20-30 డౌన్ పేమెంట్ చేయండి. ₹1,00,00,000 నుంచి SWP 70-80,000 SWP పెట్టుకుంటే ఈఎంఐ చక్కగా మీ అసెట్ నుంచి. అంటే అప్పుడు మనకు ఈఎంఐ కూడా పెరుగుతుంది కదా సార్, ఎందుకంటే ఈఎంఐ పెరుగుతుంది. కరెక్ట్ చెప్పారు మీరు. సపోజ్ 1,50,00,000 అయింది అనుకోండి, 70-80,000 పెడుతున్నాం కదా, కొంచెం మీ చేతిలోంచి పడుతుంది. ఓకే, కొంచెమే పడుతుంది. మీకు చాలా జీతం అప్పుడు 1,50,000 జీతం 10 ఏళ్ళ తర్వాత 2.5 అవుతుంది అనుకోండి, 2 అవుతుంది అనుకోండి, మళ్ళీ అసెట్ బిల్డ్ చేసుకోవడానికి మీకు ఆ డబ్బుల్లో నుంచి ఇప్పుడు 50,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు బిగినింగ్, 10 ఏళ్ళ తర్వాత మీకు 2.5-3 లక్షలు వచ్చింది అనుకోండి, 1,00,000 చేసుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ మీకు అసెట్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ప్యారలల్గా అసెట్ బిల్డ్ అవుతుంది. మనం 50,000తో ఆగకపోతే మీ డబ్బంతా మిగిలిపోతూ ఉంటుంది కదా, మీరు ఈఎంఐలు పెట్టుకోకపోతే ఫస్టే. సో అసెట్ బిల్డ్ అయితే ఏమందంటే మీకు దుర్భేద్యమైన ధీమా వస్తుంది. సో ఇప్పుడు 10 years తర్వాత 10 years కాకపోతే 7 years ఫస్ట్ అసెట్ బిల్డ్ చేసుకోండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీకు లాభం ఏమిటంటే 50 కంపెనీస్ మీకోసం పనిచేస్తాయి. ఓకేనా ఆయుష్మాన్ గారు? ఇప్పుడు మీకేమవుద్దంటే అప్పుడు ఈఎంఐ దీని నుంచి కడతాము, కొంచెం ఎక్స్ట్రా పడితే మన శాలరీ నుంచి కడతాము. ఇక్కడ ఎస్ఐపి ఆపేస్తామా మరి చేస్తూ ఉంటామా? అది అసలు మీకు మనకి సపోజు 1,50,00,000 పెట్టి కొన్నాము, ₹1,00,00,000 1,50,000 పెట్టి కొన్నాము, 30,00,000 డౌన్ పే 20-30 డౌన్ పే చేసాము, ఇంకా 1,20,000 లోన్ తీసుకున్నాము. 1,20,000కి సపోజ్ ₹1,00,000 అనుకోండి ఈఎంఐ. మనకి ఇక్కడ ఈ 1,00,000 నుంచి 70-80,000 SWP వస్తుంది, ఇంకో 30,000 మన జీతం నుంచి పెడదాం. అది పెడుతున్నాం. ఓకే, SWP ఇంకా ఎందుకు ఆపాలి మనం? ఎస్ఐపి ఎందుకు ఆపాలి మనం? సో ఇది 50,000 చేస్తూ ఉండాలి, ఇంకా పెంచుకుందాం, ఇంకా అసెట్ బిల్డ్ అవుతుంది కదా. ఇక్కడ మనం కట్టేది 8%, మనం హౌసింగ్ లోన్ కట్టేది 8%, ఇక్కడ 12% వస్తుంది కదా అసెట్లో. రిస్క్ ఉంటుంది కానీ దీర్ఘకాలం 12% ఉంది. దుర్భేద్యమైన అసెట్ బిల్డ్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏమవుద్దంటే అసెట్ బిల్డ్ అయిన తర్వాత పిల్లల స్కూల్ ఫీజులు కావాలా, ఇందులోంచి తీసుకోవచ్చు. వెకేషన్కి వెళ్ళాలా, ఇందులోంచి తీసుకోవచ్చు. హాలిడేస్కి. సో ఏదైనా చేయాలి అంటే ఇది ఒకటి బ్యాకప్ లా. ఏదైనా చేయాలంటే మనం చెప్పేది ఏమిటంటే యూత్కి కానీ మిడిల్ క్లాస్కి జాబ్ వచ్చిన వెంటనే అసెట్ బిల్డ్ చేసుకోకుండా పెద్ద కారు కొనుక్కోవద్దు. ఆ షోరూమ్ నుంచి బయటకు వచ్చిన మరుక్షణం ఒక 40% అయితే పడిపోద్ది. 40% ఉండదు, అంటే 10-15% ఎంతో కొంత రేట్ అయితే పడిపోద్ది మళ్ళీ అమ్మాలంటే బయటకు వచ్చిన మరుక్షణం. అవును, అవును. మనం ఏంటంటే కారు లేదు ఇన్ని సంవత్సరాలు అని అంటే నేను ఏమంటున్నానంటే కారు కోసం కూడా ఎస్ఐపి వేయండి, ప్రతి అవసరం తీరుతుంది మీకు. ఎప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఏమైందంటే 12% లెక్కన మీకు అసెట్ బిల్డ్ అయితే గ్యారంటీ ఉండదు, కానీ దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో సెన్సెక్స్లో నిఫ్టీలో ఎకానమీ కదా, ఎకానమీ ఎప్పుడు ముందుకు వెళ్తుంది కదా, షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది. మనం మోర్ దాన్ 5 years చెప్తున్నాం కదా అసెట్ బిల్డ్. సరే ఇదన్నీ కాదండి ఆయుష్మాన్ గారు, ఉద్యోగం పోయింది 7 ఏళ్ళ తర్వాత లేదా 10 ఏళ్ళ తర్వాత, 1,50,00,000 2 కోట్లు అయితే మనకు బిల్డ్ అయింది కదా, హాయిగా మనకు వచ్చే జీవితకాలం మనం పోషిస్తుంది కదా, అవునా కదా? అంటే ఒక మళ్ళీ 6 months ఇంకో వేరే జాబ్ వచ్చే టైంకి అసలు వేరే జాబ్ వస్తే ఇంకా సూపరు, రాకపోతే కూడా మీకు జనరేషన్స్ మిమ్మల్ని పోషించేలాగా అసెట్ బిల్డ్ అయింది కదా. సో మనం ఏం చెప్తున్నాము, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని వెంటనే ఈఎంఐ ఊబిలో చిక్కుకోవద్దు, క్రెడిట్ కార్డు ఊబిలో అసలు చిక్కుకోవద్దు. క్రెడిట్ కార్డుల్లో మీరు అసలు కట్టకుండా డిఫాల్ట్ అయ్యారంటే 36-40%. ఒక క్రెడిట్ కార్డు అప్పు తీసడానికి ఇంకొక క్రెడిట్ కార్డు, ఇక జీవితాంతం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా భార్యకి తెలియకుండా అప్పుల ఊబిలో పరుగు పోతుందని అక్కడ అప్పు చేసి ఇక్కడ దాంతోపాటు డిప్రెషన్ కూడా ఒకటిగా, మనశ్శాంతి లేకుండా. అందుకే మనం ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మీకు 2 లక్షలు వస్తుంది, ఏమి ఇన్వెస్ట్ చేయలేదు, సేవింగ్ చేయలేదు, మీరు గొప్ప కాదు. ఇంకొక వ్యక్తికి 50,000 వస్తుంది, ఒక 10,000 20,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు, సేవింగ్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాడు, 10 ఏళ్ళ తర్వాత అతను రిచ్గా ఉంటాడు. అంటే మనం ఎంత వస్తుంది మనకన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. పాతకాలంలో ఎఫ్డీల్లో 12% వచ్చాయి,
సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయకపోయినా ఏం కాదు, రిస్క్ తీసుకోకపోయినా ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో 15-12 వస్తుంది కాబట్టి ఏం కాదు. ఇప్పుడు ఏమైంది, బ్యాంకుల్లో 6-7% పడిపోయింది. అది ట్యాక్స్ లెక్కేసుకుంటే మీకు ఇన్ఫ్లేషన్ కూడా రావట్లేదు. సో ఇప్పుడు మనకు సేవింగ్స్, ప్రజల సేవింగ్స్ చేయొద్దు, సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ కింద మార్చుకోండి, రిస్క్ తీసుకోవటం అలవాటు చేసుకోండి. సో ఇంతకు ముందు ఉన్న పద్ధతులు ఇప్పుడున్న పద్ధతులు మారాయి, టైంతో పాటు మనము మారాలి. ఇప్పుడు ఒకప్పుడు ఏంటి, స్టాక్ మార్కెట్స్ అంటే భయం ఉండేది, ఇప్పుడు ఏంటి అవగాహన వచ్చింది ఎకానమీది. స్టాక్ మార్కెట్ అనగానే మనం ఏం చెప్తున్నాం, 5,000 కంపెనీస్లో ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొనుక్కొని 15% వస్తాయి, దీర్ఘకాలంలో 12% వస్తాయి అని చెప్పట్లా. మనం చెప్పేది స్టాక్ మార్కెట్ అంటే ఇక్కడ ఉదాహరణ సెన్సెక్స్ రిటర్న్స్, మనం చెప్పేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. కొన్ని స్టాక్స్ జీరో కూడా అయిపోతాయి, స్టాక్స్ కొనుక్కొని దీర్ఘకాలం వెయిట్ చేయమంటే అది పడిపోతూ ఉంటే దీర్ఘకాలం వెయిట్ చేయమని కాదు. అవును, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఏంటంటే పెద్ద పెద్ద టాప్ 500లో మేనేజ్ చేసే వాళ్ళు ఉంటారు, టీం ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అందుకే ఏం చెప్తున్నా అంటే పేదవాళ్ళకి, అసలే మధ్యతరగతి వాళ్ళు, మీరు మీ డబ్బులు పోకూడదు అంటే ఏం చేయాలి, ట్రేడింగ్ చేయొద్దు, తర్వాత సేవింగ్స్ చేయొద్దు, సేవింగ్స్లో ఇన్ఫ్లేషన్ రావట్లా, ట్రేడింగ్ చేయొద్దు, F&O అసలు వద్దు. చాలా మంది F&Oనే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు. అంటే F&O ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే 10,000 ఇవాళ పెడితే మళ్ళీ ఒక గంటలో 2,000 వస్తాయని. చాలా మంది షార్ట్ టర్మ్, ఎవరికైనా ఇప్పుడు 20 years మీరు చెప్తున్నారు సార్, కానీ చాలా మందికి ఏంటంటే 20 years ఆగాలి అంటే అసలు అంత ఓపిక ఉండదు. క్విక్ మనీ ఎప్పుడు క్విక్ మనీ, తొందరగా వచ్చే మనీ ఉండదండి, నిలబడదు. ఇప్పుడు అది పేకాట కావచ్చు, గుర్ర పందాలు కావచ్చు, కోడి పందాలు కావచ్చు, కరెక్ట్, స్పెక్యులేషన్ ఎప్పుడు నిలబడదు. కరెక్ట్. అంటే దానికి ఒక క్విక్ మనీకి ఏంటంటే అండి, ఎంతమందో అంటారు నా స్ట్రాటజీ కరెక్ట్, నేను క్యాండిల్ చూసి అంటారు. ఫైనల్గా వాళ్ళు కరెక్ట్ అయితే వాళ్ళు అసలు ఇన్స్టిట్యూషన్ పెట్టి ఎందుకు సంపాదించుకుంటున్నారు, ప్రజల నుంచి డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు, నేర్పిద్దామని వాళ్ళకి కూడా. వాళ్ళకి అంత డబ్బు వచ్చిన ఫ్రీగా నేర్పించచ్చు కదా. అంటే ఫ్రీగా చాలా మంది చెప్తారు కదా సార్, ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ ఉండదు. ఇక్కడ రాకేష్ జుంజునవాలా లాంటి వ్యక్తి కూడా అండి, ఆయుష్మాన్ గారు 55 ట్రేడ్లు సక్సెస్ అయినా 56 ట్రేడ్లు మొత్తం పోతాయి, డేంజర్. అంటే నేను F&O వాడే వాళ్ళకి అందరికి రావట్లేదు అట్లా, సెబీ చెప్పిన డేటా ప్రకారం 8% వస్తుంది. అంటే నాలెడ్జ్ ఉండి మార్కెట్ గమనాన్ని అంచనా వేయగలిగి ఏ రోజు ఎలా ఉంటుందో వాళ్ళకి వస్తుంది. అయితే ఎంత పెద్ద నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కూడా ఈ ట్రేడింగ్లో మొత్తం డబ్బు ఎరోడయ్యే అవకాశం ఉంది, స్టాప్ లాస్ పెట్టుకోకపోతే. ఒక్కోసారి స్టాప్ లాస్ పెట్టుకుంటే కూడా పీక్ జంప్ అయినప్పుడు పోయే అవకాశం ఉంది. అందుకని మనం ఏం చెప్తున్నాము, ట్రేడింగ్ కూడా లీగలైజ్డే, సెబీ అండర్లోనే. మీకు నాలెడ్జ్ ఉంటే వెళ్ళండి, కానీ పేద ప్రజలకి మధ్యతరగతి ధనవంతులు చేయాలనే కోరిక మనకు ఉంది కాబట్టి ట్రేడింగ్ వైపు వెళ్ళొద్దు, సేవింగ్స్ వద్దు, ఇన్వెస్ట్ వైపు రండి. అది కూడా ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొనుక్కోకుండా ఈ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో, అది కూడా ప్రొఫెషనల్ ద్వారా, మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా, ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ ద్వారా వస్తే మీరు ఎంత రిస్క్ తీసుకోగలరు, మీకు ఏమి లక్ష్యాలు ఉన్నాయి, మీ యొక్క ఆర్థికంగా మీకు ఎంత డబ్బు అవసరం ఉంది, ఆ యొక్క సొల్యూషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం ట్రేడింగ్ని ఎందుకు డిస్కరేజ్ చేస్తామంటే, మొత్తం ఒక ఆర్డినరీ వ్యక్తి 10 లక్షలు పోగొట్టుకున్నాడు అనుకోండి, ఒక తరం పడుతుంది అతను మళ్ళీ అప్పులు తీర్చుకోవడానికి. అందుకని మనం ఏం చెప్తున్నాము, ట్రేడింగ్ రిస్కీ. సో సెబీఏ చెప్తుంది కాబట్టి ట్రేడింగ్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ వైపు రండి. సో ఫస్ట్ అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఇల్లు కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, పిల్లల ఫీజులు కానీ ప్రతిదీ కొంతకాలం ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ద్వారా అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఈఎంఐలు తగ్గించుకొని, ఖర్చు తగ్గించుకొని, ఇందులో నుంచే మీరు వెకేషన్స్ కానీ ఇంకోటి కానీ చేసుకుంటే జీవితాంతం యూత్, మిడిల్ క్లాస్ వాళ్ళు జీవితాంతం స్మూత్గా వెళ్తారు. అందుకని మనం ఇది ఇన్వెస్ట్మెంట్స్, అసెట్ బిల్డ్ చేసుకోవటం, అసెట్కి లయబిలిటీకి డిఫరెన్స్ చెప్తూ, వెంటనే జీతం రాగానే, ఉద్యోగం రాగానే మీరు లయబిలిటీస్ ఇరుక్కోకుండా ఆఫ్టర్ క్రియేటింగ్ అసెట్ మీరు మంచి ఇల్లు కానీ మంచి కారు కానీ మీ యొక్క గోల్స్ రీచ్ అయ్యేలాగా వెళ్ళమని మనం ఈ ఎపిసోడ్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. తప్పకుండా సార్, చాలా క్లారిటీగా చెప్పారు. సో ప్రతి ఒక్కరికి అర్థమే ఉంటుంది, కొత్తగా జాబ్ రాగానే ఒకవేళ బ్యాకప్ ఉంటే వేరే విషయం, కానీ ఇది ఎవరి కోసం అంటే ఎలాంటి బ్యాకప్ లేదు, ఎలాంటి మనకు యాసెట్స్ ఏమీ లేవు, ఇంకా జస్ట్ మీరు ఒక సోల్ బ్రెడ్ విన్నర్ అంటే మీరే సంపాదిస్తున్నారు, జస్ట్ మీ శాలరీ పైననే అంత డిపెండ్ అయి ఉంది అంటే, ఇలాంటి సిచ్యువేషన్లో ఒక లోన్ లాంటిది బర్డన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి
ఒక కార్పస్ బిల్డ్ చేసిన తర్వాత బ్యాకప్ ఉన్న తర్వాత అప్పుడు లోన్స్కి వెళ్తే ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఏదన్నా జరగడానికి జరిగితే అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీ శాలరీ రాకపోయినా కానీ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మీరు చేసి ఉంటారో దాన్ని కార్పస్ నుంచి తీసి మీ లోన్ ఈఎంఐ అనేది కట్టుకోవచ్చు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి ఆయుష్మాన్ గారు.